మరి ఈ యొక్క నిర్ణయాన్ని, ఇంత పెద్ద నిర్ణయం 51 గ్రామాలను మున్సిపాలిటీలు విలీనం చేస్తూ మరి ఈ మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న అన్ని లోకల్ బాడీస్ని, అన్ని మున్సిపాలిటీస్ని, మున్సిపల్ కార్పొరేషన్స్ని, ఈ గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా కలుపుకొని ఒక కార్పొరేషన్గా చేయాలని చెప్పేసి ఒక ఆలోచన ప్రభుత్వంగా స్పష్టంగా ఉందని చెప్పేసి వారి యొక్క మెమోస్ ద్వారా, జీవోస్ ద్వారా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి ఎందుకు ఈ ఆర్డినెన్స్ ద్వారా మరి ఈ యొక్క గ్రామ పంచాయతీని కల్పించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంత ఎమర్జెన్సీ ఏముంది? అంత తొందర ఎందుకున్నది? అంత దహంతో ఎందుకున్నారు కాంగ్రెస్ పార్టీ? ముఖ్యంగా అంటే ముఖ్యమంత్రి గారికి రాత్రి కలవడంగానే, పొద్దున్న లేగానే నిర్ణయం అయిపోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. అర్థం కాని పరిస్థితి. ఈరోజు హైదరాబాద్ అనేది అందరిది. హైదరాబాద్ నగరం చక్కగా అన్ని విధాలా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క తప్పుడు విధానాల వల్ల, వారి యొక్క అవగాహన రాహిత్యం వల్ల ఈరోజు నగరం యొక్క ప్రతిష్ట రోజు రోజు దిగజారిపోతూ ఉంది. రాష్ట్రంలో పరిపాలన కుంటుపడుతూ ఉంది. హైదరాబాద్ ఒక ఖ్యాతిని దిగజారే విధంగా వారి నిర్ణయాలు కనపడతా ఉన్నాయి. ఒక ఉదాహరణ ఏంటంటే కొత్త పెట్టుబడులు దేవుడరు కానీ ఉన్న పెట్టుబడులు వెనుకపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నెల మేము అన్ని పేపర్ల ద్వారా, అన్ని వార్తాపత్రికల ద్వారా చూసినాం. ఈ నెల రిజిస్ట్రేషన్లు మొత్తం తగ్గిపోయినాయి. సుమారు ప్రతి నెల 1000 కోట్లు 1100 వచ్చేటువంటి రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం అవుతుందో సుమారు 300 కోట్ల రూపాయలు ఆదాయం తగ్గిపోయిందని చెప్తారు. రిజిస్ట్రేషన్ తగ్గిపోయిందని చెప్తారు. మరి ఇన్ఎఫిషియంట్, ఈజ్ నాట్ ఎఫిషియంట్. ఎందుకంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ఒక డిపార్ట్మెంట్ పోర్ట్ఫోలియో ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది. దీన్ని సరిగా రివ్యూ చేయకపోవడం వల్ల, సరైన ఫీడ్బ్యాక్ లేకపోవడం వల్ల, ఎంత తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు బుక్ చేసుకునే రిజిస్ట్రేషన్లు ఏవైతే చేసుకున్న ఫ్లాట్ ఓనర్స్ దగ్గర ఫ్లాట్స్ వరకు కొందామని చెప్పేసి బిల్డర్ల దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారో డబ్బులు వాపసు తీసుకుంటా ఉన్నారు. మాకు రిటర్న్ ఇచ్చేయండి, మా డబ్బులు మాకు అంటా ఉన్నారు. ఇది ఈ రోజు హైదరాబాద్ నగరంలో పరిస్థితి.